ఫ్రెండ్స్, దిస్ ఇస్ వీణా. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి నేను క్లే ప్రిపేర్ చేస్తున్నాను. మనం ఇంట్లోనే సింపుల్ గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటాను. అలానే లాక్డౌన్ ఉంది కదా, లాక్డౌన్ లో ఏం చేయాలో అర్థం కాదు. మెయిన్ గా ఏంటంటే పిల్లలు అనమాట, పెద్దవాళ్ళు అయితే ఏదో విధంగా టైం పాస్ చేస్తారు. చిన్న పిల్లలకి బోర్ కొట్టేస్తారు కదా, విసిగిస్తూ ఉంటారు కదా. సో వాళ్ళకి ఏదైనా యాక్టివిటీ ఇవ్వాలి అంటే కనుక సో ఇలా మనం ఇంట్లోనే క్లే ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు హ్యాపీగా దాంతో టైం పాస్ చేసుకుంటారు అనమాట. అలానే పెద్దవాళ్ళు కూడా చాలా మంది క్రాఫ్ట్ చేస్తూ ఉంటారు. అలానే డిఫరెంట్ చేస్తారు కదా, వాళ్ళు కూడా ఈ క్లే యూస్ చేసుకొని మంచి మంచి డిజైన్ చేసుకోవచ్చు. నేనైతే ఫ్రిజ్ మ్యాగ్నెట్స్ ప్రిపేర్ చేస్తున్నాను, ఇంకా కొన్ని అనమాట. అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. సో దానికన్నా ముందు నేను క్లే ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. అలానే కొన్ని డిజైన్స్ కూడా నేను చేసి మీకు చూపిస్తాను. ఇదైతే నేను ఇంతకు ముందు ప్రిపేర్ చేసుకున్న క్లే, నేను కొన్ని డిజైన్స్ చేశాను. సో ఇట్లా చాలా బాగుండిద్ది, అర్థమవుతుంది కదా. సో ఇలా సింపుల్ గా ఎలా చేయాలి, అలానే మోడల్స్ ఏంటి అనేది చూపిస్తాను. ప్రెసెంట్ నేను చేసిన కొన్ని మోడల్స్ అనేది మీతో షేర్ చేస్తాను. సో ఇంక వీడియోలోకి వెళ్దామా. ఇవి వచ్చేసి నేను ఎప్పుడో ప్రిపేర్ చేసినవి. ఇవేంటంటే నేను ఫ్రిజ్ మ్యాగ్నెట్స్గా యూజ్ చేస్తున్నాను. సో ఇవైతే చాలా బాగుంటాయి. సో ఇంకా ఇవాళ కొన్ని మోడల్స్ మీతో షేర్ చేద్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను. సో ఇవేంటంటే నేను హీట్ చేస్తాను. హీట్ చేస్తే మనకు గట్టిగా ఉంటాయి. అది ఎలా చేయాలో కూడా నేను మీకు షేర్ చేసుకుంటాను. ఇలా నాకు వచ్చిన కొన్ని డిజైన్స్ చేశాను. ఇంకా చాలా మంచి మంచి మోడల్స్ చేసేయచ్చు, కానీ క్విక్గా ఈజీగా చేసే ఇవన్నీ. ఇంకొక టిప్ చెప్తాను. సో ఇలా క్లే మిగిలిపోతుంది కదా మనకి, ఇలా మిగిలిన దాన్ని ఇలా ఫాయిల్లో కానీ ఏదైనా ఒక ప్లాస్టిక్ దాంట్లో జస్ట్ కొంచెం అలా ఆయిల్ అప్లై చేసేసి మనం పెట్టేసామంటే ఎన్ని డేస్ అయినా సరే ఇలానే స్మూత్గా ఉంటుంది. తర్వాత కూడా మనం చాలా మోడల్స్ చేసుకోవచ్చు. మన దగ్గర ఇంకా మౌల్డ్స్ ఉంటాయి, కొంతమంది దగ్గర, పిల్లల దగ్గర ఉంటాయి కదా. ఆ మౌల్డ్స్ ద్వారా మనం ఇంకా మంచి మంచి యానిమల్స్ అవన్నీ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనం ప్రాసెస్ స్టార్ట్ చేయడం కోసం ఇక్కడ తీసుకున్నాను, 1 కప్పు మైదా తీసుకున్నాను, 1 కప్పు సాల్ట్, అలానే ఒక 2-3 స్పూన్స్ ఆయిల్, అలానే గ్లూ అనమాట. మీ దగ్గర పెవికాల్ ఉంటే పెవికాల్ తీసుకోండి, ఏ గ్లూ అయినా పర్లేదు. ఇలా కొన్ని పెయింట్స్ అనమాట, నా దగ్గర ఉన్న డిఫరెంట్ కలర్ పెయింట్స్, అలానే బ్రష్ తీసుకోండి. ఆ బ్రష్ లేకపోయినా పర్లేదు, ఏదో దాంతో మనం పెయింట్ వేసేసుకోవచ్చు కదా. ఇవి ఉండాల్సిన పని కూడా లేదు, నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను ఇవి యూజ్ చేస్తున్నాను. ఇలా ఒక బౌల్ తీసుకున్నాను, 1 కప్పు మైదా యాడ్ చేశాను, అలానే 1 కప్పు సాల్ట్ యాడ్ చేశాను. ఈ 2 ఈక్వల్ క్వాంటిటీ తీసుకోండి, కావాలంటే కొంచెం సాల్ట్ ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఇలా ఫస్ట్ మిక్స్ చేసుకోండి, 2 బాగా మిక్స్ అయిన తర్వాత మీ దగ్గర పెవికాల్ కానీ ఇలా ఏదైనా సరే గ్లూ మనం యాడ్ చేయొచ్చు. ఇట్లా ఎలా మెజర్ చేస్తారంటే ఒక 2-3 స్పూన్స్ అయ్యేంత వేసుకోండి. తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ అని చెప్పాను కదా, ఆయిల్ యాడ్ చేసేసాను. ఇలా మిక్స్ చేసేసుకోండి. సో ఫస్ట్ గ్లూ అలానే మనం తీసుకున్న పౌడర్స్ బాగా మిక్స్ అవ్వాలి. తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అలాగా ఇంకొంచెం గట్టిగా కలుపుకోవాలి. సో చూసారు కదా, ఇలా మన చేతికి అవ్వదన్నమాట. ఇట్లా నేనేంటంటే దీన్ని 2 హాఫ్స్ చేసేసాను. ఒకటేమో ప్లెయిన్ వైట్ తీసుకున్నాను, ఇంకో దాంట్లో ఏంటంటే నేను ఇది ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. సో మనకు కావాలంటే కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ ఫుడ్ కలర్ అయితే మనకి హ్యాండ్కి కూడా బాగానే ఉంటుంది కదా, చేతులు కూడా ఫామ్ అవ్వవు కదా అని చెప్పి నేను తీసుకున్నాను. అలానే గ్రీన్ కలర్ పెయింట్ వేసుకున్నాను. ఇట్లా 3 కలర్స్, మనకి ఎన్ని కలర్స్ కావాలంటే అలా. ఇంకా వైట్ కలర్లో మనం కలుపుకోవడమే.
పెట్టుకున్నాను. వీటిని వచ్చి నేను ఇప్పుడు అవెన్లో హీట్ చేస్తాను. హీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే నార్మల్ క్లే కదా, ఇదంతా మెత్తగా ఉంది కదా, అది ఏమవుతుంది హీట్ గట్టిగా అయిపోయి మనకి చాలా ఎక్కువ రోజులు ఉంటాయి అన్నమాట. సో నేను ఇవి ఆల్రెడీ హీట్ చేశాను కాబట్టి ఇంత గట్టిగా ఉన్నాయి. సో మళ్ళీ ఇంకొకసారి హీట్ చేస్తున్నాను, వీటిని మీకు చూపిస్తాను. ఎంత బాగున్నాయో కదా. నేను ఇంకా కొన్ని మాత్రమే చేశాను, సో టైం ఎక్కువ పెట్టేస్తుంది కదా. సో పిల్లలైతే ఇంకా మంచి మంచి డిజైన్స్ ఇంకా బాగా చేసుకోవచ్చు. సో ఓవెన్లో పెట్టేసి మళ్ళీ కలుస్తాను. ఇదేంటంటే అవెన్ లేని వాళ్ళు మనం కేక్ బేక్ చేస్తాం కదా, ఒక గిన్నెలో సాల్ట్ కానీ శాండ్ కానీ వేసి పైన ఇవి పెట్టి బేక్ చేసుకోవచ్చు. ఇదేమీ మనకి పొంగవు, ఎందుకంటే సాల్ట్ కూడా ఈక్వల్ క్వాంటిటీలో యాడ్ చేసాము, గ్లూ కూడా ఉంది కాబట్టి అసలు పొంగవు, గట్టిగా అయిపోతాయి అన్నమాట. ఇలా మనం ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్గా యూజ్ చేయొచ్చు. పిల్లల బ్యాగ్స్కి కీ చైన్స్ చేయొచ్చు. వీటికి ఒక హోల్ పెట్టి ముందుగానే కీ చైన్ అలా డిఫరెంట్గా చేసుకోవచ్చు. బేక్ చేసేసాను 10 మినిట్స్ తర్వాత. సో చూసారు కదా ఎలా అయిపోయాయో. సో చూసారు కదా బేక్ చేసిన తర్వాత ఎలా వచ్చేసాయో. చాలా సింపుల్ గా మనం ఈజీగా చేసుకోవచ్చు, మంచి మంచి మోడల్స్ చేయొచ్చు. మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందు కలుస్తాను. బాయ్ బాయ్.